తీసుకునే కంటే పాత దాంట్లో ఆయన చొరవ చూపించి ఈ నియోజకవర్గం పరిధి మేరకు చొరవ చూపించి రిజాల్వ్ చేయగలిగిన ఇష్యూస్ ఉంటే దెన్ అండ్ దేర్ మేము ఇన్సిస్ట్ చేసి చేసుకున్నాం, రిక్వెస్ట్ చేసేనా ఆయన్ని. దట్ హెల్ప్స్ హిమ్, దట్ హెల్ప్స్ అస్. సిస్టంలో అందరికీ ఆయనకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. మనం అట్లా కాకుండా కలెక్టర్ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు అంటే టెంట్ పెట్టడానికో మనం పేపర్లు కలెక్ట్ చేసుకునేకు వీఆర్ థింకింగ్ కాదు. అంతే కదా మనం ఆలోచిస్తుంది. అది కాదు, అదొక పార్ట్. దట్ ఈస్ ద బేసిక్. ఎండ్ ఆఫ్ ది డే వీ షుడ్ బి ప్రొడక్టివ్, రిజల్ట్ ఓరియంట్ చేసుకుంటాం. ప్రజలకు నమ్మకం ఉండాలి. పీజీఆర్ఎస్ పోతున్నామంటే గతంలో తీర్చినారు, దానికి గుర్తుంది వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి చెప్తాను నాకు రిజాల్వ్ చేస్తున్నారు. ఈ రిజాల్వ్ అవ్వాలనే ఆలోచన ఎందుకు రావడం అంటే బెటర్ థింక్ చేయండి కొంచెం. మరి కన్వెన్షనల్ మెథడ్స్, ఆర్థడాక్స్ మెథడ్లోనే పోతున్నాయి గవర్నమెంట్ ఆఫీసులు. పరిస్థితులు మీ బిడ్డల్ని అట్లే చదివించడం ఇలా మనం చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఏడో చదువుకుంటాం. మనం చదువుకున్న పరిస్థితులు మన బిడ్డలు చదివించడం లే. మరి ప్రజలు ఎందుకు అట్లే సఫర్ కావాలన్నా, మన బిడ్డలు ఉండేటి వాళ్ళు ఎందుకు బెటర్గా బతకాలని ఎందుకు ఆలోచన రావడం అనేది ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు చూడండి, ఆలోచన విధానం మార్చుకోండి. కరెక్ట్గా వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది, ప్రభుత్వ ఆఫీస్ పోతుందనే నమ్మకాన్ని కలిగిస్తేనే మంచి జరుగుతుంది. అట్ట కాకుండా పోయినంత కాలము ఏదో ఐవాష్ కింద ఒక ప్రోగ్రామ్ పెడతాము, పీజీఆర్ఎస్ పెడతాము, కలెక్టర్ గారు వస్తారు, ఎస్పీ గారు వస్తారంటే కలెక్టర్ గారి లెవెల్లో, ఒక ఎస్పీ లెవెల్లో, ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో దేర్ ఐక్యూ లెవెల్ విల్ బి టోటలీ డిఫరెంట్. కానీ వాళ్ళ ఐక్యూ లెవెల్ని మనం క్యాచ్ చేయడం లేదు, వాళ్ళని క్యాచ్ చేసే ప్రయత్నం చేయడం లేదు. కలెక్టర్ అంటేనే గొప్ప, ఎస్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్, ఆ చైర్కి అంత గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం సో మెనీ డిస్క్రిషనరీ పవర్స్ ఆర్ దేర్ విత్ దట్ చైర్. చాలా వరకు ఆయన విచక్షణాధికారాలు వాడేటువంటి విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి చైర్ అది. దాన్ని ఎన్క్యాచ్ చేసుకునేదానికి మనకు రావడం లేదు. దాన్ని ఎప్పుడు ఎన్క్యాచ్ చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది, ఈ ప్రాంతంలో సమస్యలు జరుగుతాయి. మీరు ఆ దిశగా ఆలోచన చేసేది మొదలుపెట్టండి అధికారులు. ఎంతసేపు పబ్లిక్ రివ్యూస్ తీసుకొని పోస్ట్ చేసేస్తే అయిపోయింది, నాకు సిస్టంలో అప్డేట్ చేస్తే అయిపోయింది, ఈ రోజుల్లో సొల్యూషన్ వస్తుందంటే గోయింగ్ అగైన్. మళ్ళీ 16 నెలలకు ఆయన 16 నెలలకు వస్తాడో 18 నెలలకు వస్తాడని, లేదంటే పిలిస్తే 6 నెలలకే రావచ్చు. బట్ ఆయన్ని పిలిచి మాట్లాడుకునే దాని నుంచి మనకి ఎప్పుడు కూడా ఎందుకు అంత టైం వెచ్చించే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మంచి జరగల, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కావాలనే ఆలోచనతో వాళ్ళు వస్తారు. ద వెరీ పర్పస్ ఆఫ్ ద పీజీఆర్ఎస్ ఈజ్ సచ్. దాన్ని మీరు వినియోగించుకోవడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చూడండి, కరెక్ట్ కాదు. రొటీన్లో జరిగేది జరుగుతూ ఉంటాయి. మీ లెవెల్లో, మీ పరిధిలో జరిగేది మీరు తిప్పుకుంటూ అంటారో, తిట్టించుకుంటూ అంటారో, తిడుతూ అంటారో, అది దట్ ఈస్ డిఫరెంట్. మేము ఇన్వాల్వ్ అవుతుంటాం, ఎక్కడో చోట సిస్టంలో నడుస్తుంటాం. అది పెరినియల్ సోర్స్ అది.